హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఎలా అనగా సర్వ శరీరులంట గడ్డిని పోలుంది. ఇది మనకు అందరికి తెలుసు. గడ్డి పువ్వులు ఉంది, అది ఎండిపోయి రాలిపోవు నా పువ్వు. కాబట్టి ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచునంట. 24లో చివర అంటున్నాడు, అయితే ఇవన్నీ సర్వ శరీరులు గడ్డిని పోలి ఉంటారు. వారి అందమంతయు గడ్డి పువ్వులు ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన ఈ సువార్త ఈ వాక్యమే. ఏ వాక్యం అంట? ఇది సత్య సువార్త. సత్యమునకు ఎప్పుడైతే విధేయులు అవుతామో, మనం అనుకుంటాము, మనం ఒకవేళ నువ్వు కానీ నేను కానీ మనకు తొందరపడి ఒక మాట మాట్లాడతాం, కానీ ఆ నిదానమే ప్రధానం కదా. మనం ఎప్పుడైతే నీతి యథార్థత భక్తి కలిగి దేవునిని మనం పోలి దేవుని అనుసరించి దేవుని పోలికలు చొప్పున ఆయన స్వరూపమందు మనం సృజించాడు కాబట్టి మనము దేవుని అనుసరించి ఆయన చిత్తానికి మనం లోబడితే మనం నీతిగా పవిత్రతగా యథార్థంగా మన మనసులో వచ్చే మాట యథార్థంగా ఉన్నట్లయితే ఆ యథార్థత ఏం చేస్తుందంటే ఒకానప్పుడు అది మనకి పనికి వస్తుంది కదా. ఆ నీతే మనల్ని కాపాడుద్ది. నీ నీతి నా నీతి ఎప్పుడొకప్పుడు అది కాపాడుద్ది కదా. తొందరపడి మనం ఒక మారు మనసు లేకుండా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకున్నావు అనుకో, అది నువ్వు నేను చూసుకోపోయినా దేవుడు నిన్ను నన్ను చూస్తాడు. కాబట్టి యథార్థమైన హృదయంతో ఉండాలి. ఈ నూతన సంవత్సరం అంటాడు అలాంటి ప్రాచీన స్వభావం, భ్రష్ట స్వభావం మనలో ఉంటే తీసివేసుకొని ఏమంటున్నాడు, ఎల్లప్పుడూ ఈ వాక్యము దేవుని వాక్యమే నిలుస్తుంది. కాబట్టి మనం మనసులు మారి విధేయులమయ్యి మనసులను పవిత్రపరచుకొని ఒక్కరినొక్కడు హృదయపూర్వకంగా మెక్కటముగాను ప్రేమించుకొనిడి. ఎలాగనగా ఆ ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుందంట. ఆ వాక్యమే మన మధ్య శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్యన ఆయన నివసిస్తూ ఉన్నాడు.